మన సనాతన ధర్మ రక్షకుడుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా మరి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో వారిని ఎన్నుకున్నారు. మరి మరొక నారాయణుడు రాముడుగా అవతరిస్తున్నాడు. నేను హనుమంతుడిగా మానవ రూపంలో జన్మించబోతున్నాను ఏమంటారు? పరమేశ్వరుడే శివుడే ఆంజనేయ స్వామిగా జన్మించబోతున్నాను అని చెప్తారు. అప్పుడు అమ్మవారు ఒక మాట అడుగుతున్నారు, ప్రతిష్టలో కుంభాభిషేకం 7 రోజులు ఆపకుండా హనుమాన్ చాలీసా పారాయణాలు రథయాత్ర కానీ ఈ బైసాలిలో రథయాత్ర వచ్చింది కదా, మీ అందరూ మీ గ్రామానికి మీ ప్రాంతానికి రథం వచ్చింది కదా, రథం వచ్చిందా దర్శనం చేసుకున్నారు కదా. మరి ఆ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 108 గ్రామాల సందర్శన. ఈ 108 ముఖ్యమైనటువంటి గ్రామాలు సందర్శన, కులాలు మతాలు అంతరాంతరాలు దూరం చేస్తూ భారత్ మాతాకి సనాతన హిందూ ధర్మకి. అలాగే ఈనాటి భారతదేశం స్వాతంత్రం తర్వాత మనము కొత్త పాశ్చాత్య దేశంలో ఏదైతే నడకలు ఉన్నాయో అటువంటివి పోతున్నామని దుర్గా ప్రసాద్ అటువంటి స్వాములతో ఇంకా ఎందరో స్వాములు మన దేశాన్ని పుట్టి ఈ పాశ్చాత్య ఏదైతే నడక ఉంది అది తీసుకుపోకుండా మన హిందూ సంస్కృతి ఏదైతే ఉంది, హిందూ సమాజంలో ఏదైతే నడక ఉంది అది పాటించాలా, హిందూ ధర్మాన్ని పాటించాలా, సనాతన ధర్మాన్ని పాటించాలని ఇటువంటి మహామానవులు ఈ రోజు మన దేశంలో పుట్టిన దానికి మనం ఇంకా మన సంస్కృతి చాలా ముంగట అవుతున్నాం. మా నియోజకవర్గంలో చూస్తే ఒక 20 సంవత్సరాల కింద చూస్తే హనుమాన్ దీక్ష లేకుండా, అయ్యప్ప దీక్ష లేకుండా, శివ దీక్ష లేకుండా, సేవాలాల్ మహారాజ్ దీక్ష లేకుండా, కానీ ఈ రోజు చూస్తే చాలా మన భక్తి భావంతో మనమందరూ చాలా ముంగట పోతున్నాము. మన సంస్కృతి కూడా చాలా ముంగట పోతుంది. ఇదంతా ఈరోజు ఉన్న యూతులే దీనికి ప్రోత్సహిస్తున్నారు. అలాగూ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే హనుమాన్ దీక్ష తీసుకున్నారో 21 రోజు అనుకోండి, 41 రోజు అనుకోండి, కొండగట్టు దీక్ష, తర్వాత విజయవాడ దీక్ష అని మనం ఏదైతే చేసుకుంటున్నామో అన్ని విధాలుగా పాటించుకొని 41 రోజులు ఏదైతే పాటిస్తాం, మనం జీవితం అంతా అటువంటి పాటిస్తే మన దేశం, మన కుటుంబం, మనం అందరం బాగుంటామని నేను అందరికీ నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీక్షా టైంలోనే మనం ఇటువంటి చేసుకుంటాం. మన దీక్ష గంగానే యథాతథ అంటే ఎట్లా ఉన్నా అట్లనే నడుపుతాం. అదొకటి మీ దయచేసి అవన్నీ ఇష్టపెట్టి మంచి మార్గంలో మన హిందూ సంస్కృతి మార్గంలో పోవాలని, సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీకు పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా దీక్ష చేసుకున్న స్వామీజీలకు కూడా పాదాభివందనం చేస్తున్నాము. ఈ సమావేశంలో మన కొత్తగానే మున్సిపల్ చైర్మన్ కూడా ఎలక్ట్ అయ్యాడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కూడా వచ్చారు. మండలి నుంచి కూడా మండలి నుంచి మన అఖిల భారతీయ నుంచి స్వామీజీ వచ్చిన అందరి స్వామీజీలకు నా తరఫున పాదాభివందనం చేస్తున్నాను. జై హింద్, జై భారత్.